న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రామాలయం వీధిలో కోనంపట్ల సత్యబాబు శర్మ అర్చకులు ఇంటిలో దొంగలు పడి నానా బీభత్సం చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రామాలయం వీధిలో కోనంపట్ల సత్యబాబు శర్మ అర్చకులు ఇంటిలో దొంగలు పడి నానా బీభత్సం చేశారు. అర్చకులు పెళ్లికి ఊరు వెళ్లగా రాత్రి సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలపడంతో విచారణ చేపడుతున్నామని కోరింగ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. వెళ్ళిపోతుంది సీరా బంగారంతో పోయామని ఇప్పుడు సాయంకాలం ఏమీ లేదండి. నేను మొక్కలకు నీళ్ళు వేసుకున్నాను. అది నేను మొక్కలు తుడుచుకొని వెళ్ళిపోయాం. ఇవాళ నేను దొడ్డే తుడిసేపటికండి మెసలు వేసున్నాయి, దొడ్డే తలుపు తీసున్నదండి. నేను కాకేసి ముందు మాస్టర్ గారిని కాకేసుకురానాక వెళ్ళొస్తే పంతులు గారికి చేస్తే అప్పుడు గోపి నది తీసుకొని రా కొమ్మిని వెళ్ళి అన్నారు. గుంప డిట్టాను నేను చూసుకున్నావు సరిగ్గా అంటున్నారు నన్ను. గుంపమేముంది అక్కడ. తాళరేవు మండలం ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలోని జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకెళ్ల నాగేశ్వరరావు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించి ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి వివరాలతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రు వీరేశ్వరరావు, కావూరి శ్రీనివాస్, మోర్తా భైరవ స్వామి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఇంతకేదో అన్నాడు కదైనా నీకు డబ్బులు అయ్యి కరెక్ట్గా వస్తున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వస్తున్నాయి కదా. నీకు ఎంత పడుతుందో లెక్క వస్తుంది. వెంటనే పడిపోతే ప్రాబ్లం ఏం లేదు. మీకు మధ్య మేడం గారు నమస్తే అండి. ఇప్పుడు ఉపాధి హామీ వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి మనం మధ్య ఏర్పాటు చేయడానికైనా పంచాయతీలో రైట్ ఉందా? ఎవరు డోనర్స్ అండి?
ఓకే ఓకే. ఇప్పుడు మరి ఇక్కడ మనం ఇందులో చూడండి ఇది పెట్టాం మధ్యది ఏది దేవస్థానం తరపున దానికి మరి ఏమవుతుంది, ఏం పెట్టి వేస్తున్నారు అది మెల్లిగా దాంట్లో ఏమైనా మేనేజ్ చేసి ఇస్తే ఏమైనా సగం మందికి కొన్ని సగం డొనేషన్ అది దేవస్థానం ద్వారా మన రైస్ మిల్ ఎదురుకుండా పెట్టారండి చలివేంద్రం. వాళ్ళు ఏం రాస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ఎక్కడ ఒక చుమ్ము మంచి పూర్తి దాఖలా లేవు దాంట్లో. మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈఓ గారు నేను అడుగుతాను, వాళ్ళు ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కోండి. అంటే నేను కూడా అంటే మన ఈఓ గారు ఎండోమెంట్ ఈఓ గారిని అడిగితే నేను కనుక్కుంటాను ఒకసారి. నేను అడుగుతానండి. ఒకసారి మనకు కూడా దీంట్లో పంచాయతీలో పాజిబిలిటీ ఉందేమో ఒకసారి మన ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ అండి ఎంఆర్ఓ గారిని త్రినాథ్ గారిని ఒకసారి అడగండి. ఏమైనా పాజిబిలిటీ ఉంటే మనం కొంచెం తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకిలి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, చివరికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు భక్తుల సహాయ సహకారంతో సుమారు 60 లక్షల నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకరపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకిలి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, చివరికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు భక్తుల సహాయ సహకారంతో సుమారు 60 లక్షల నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకరపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంజరం గ్రామదేవత శ్రీ పరదేశమ్మ తల్లి ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఈ మధ్యకాలంలో గుడి శిథిలావస్థ చేరిన సందర్భంగా ఆ గుడి నిర్మాణం చేయాలని మేము సంకల్పించి సుమారు 5-6 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ భగవంతుని అనుగ్రహం ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు గారి సహకారంతో, భక్తుల సహకారము, ప్రభుత్వ సహకారంతో సుమారు 60 లక్షల రూపాయల నిధులతో ఈ గుడి పునర్నిర్మాణం మేము చేస్తున్నాము. అంచేత మా గ్రామం తరపున మా గ్రామంలో ప్రజలందరూ కూడా చుట్టుపక్కల పరిసర గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ గ్రామదేవత పరదేశమ్మ తల్లి ఈ ఉగాది ముందర రోజున తీర్థం జరుగుతుంది. ఆ తీర్థానికి సుమారు ప్రతి సంవత్సరం 10,000 నుంచి 20,000 మంది అమ్మవారిని దర్శించుకుంటూ ఆవిడ అనుగ్రహాన్ని పొందుతున్నారు. గ్రామం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టి పునర్నిర్మాణం చేస్తున్నాము. మాకు ఈ పునర్నిర్మాణానికి సహకరించిన భక్తులందరికీ, ప్రభుత్వానికి,
మరియు ముమ్మడి నియోజకవర్గ బుచ్చిబాబు గారికి మా గ్రామస్తుల తరపున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరి తరపున గ్రామస్తుల తరపున నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆకలి శ్రీనివాస్ సుబ్బారావు, ఎక్స్ సర్పంచ్ ఇంజరాం. మన ఇంజరం గ్రామ దేవత పరదేశమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా జరుగుతోంది. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో 60 లక్షలు శాంక్షన్ చేసి మనం కాంట్రిబ్యూషన్గా మన పబ్లిక్ కాంట్రిబ్యూషన్గా ఒక 20 లక్షలు కట్టడం జరిగింది. తర్వాత గర్మిల మిగిలిన ఉండేటువంటి మిగిలిన కార్యక్రమాలు జరగడానికి భక్తుల విరాళాలు కూడా సేకరించడం జరిగింది. దాంతో మిగిలినటువంటి చేసి మన గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారి నిర్మాణానికి అందరూ చాలా సహకారం చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనకి ఉన్న కాంట్రాక్టర్ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం గ్రామ ప్రజల తరఫున. ఏళ్లమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా అన్న సమారాధన. యానం బైపాస్ మెట్టకూరు సమీపంలో కొలువైయున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నేరేళ్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. నేరేళ్లమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా అన్న సమారాధన. యానం బైపాస్ మెట్టకూరు సమీపంలో కొలువైయున్న భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నేరేళ్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ప్రతి శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి అలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకల్లాడింది. అమ్మవారిపై విశ్వాసంతో దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారని, నేరేళ్లమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నదానం మహాదానమని భావించి ప్రతి వారం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కమిటీ సభ్యులు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి సేవలందించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో భక్తిభావంతో కొనసాగింది. స్థానిక ప్రజలు ఆలయ కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. పూర్వం చేట్లో కొలిచేవారండి తల్లిని. ఇక్కడ తాడి ఉండేదండి. తాడి ఉన్న కాడి నుంచి నా వయసు 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే చేను కొనుక్కొని ఇక్కడే ఉండి ఇక్కడే కొలిసే ఉండేవాడిని. కొలిసిన తర్వాత 25 సంవత్సరాలు అయిందని బైపాస్ చేసినప్పుడు గుడి కట్టాలని అనుకున్నామండి. మేము గుడి కట్టాలంటే మా మేనల్డు నేను కలిసి నిలబెట్టేవాడిని. ఇక్కడ నిలబెట్టి కొబ్బరికాయ కొట్టి గుడి నిలబెట్టేవాడిని. ఆ కమిటీ వాళ్ళు 6 వాడిని. చెప్పంటారా? అదండి గుడి కట్టిన కాడి నుంచి నన్ను భోజనం పెట్టమన్నదండి. ఒక రోజు ఒక వారం శుక్రవారం భోజనం పెట్టించు, అక్కడి నుంచి నేను పెట్టించుకుంటాను అన్నదండి తల్లి. అలాగే 6 మాసాలు అవుతుందండి. అప్పుడు మొదలెట్టేవాడిని. అప్పటి నుంచి అలాగే పెడతా అన్నవాడిని. ఇచ్చేవారు కూడా ఏ కానుకలు ఇస్తున్నారండి, అలాగే పెట్టుకొస్తున్నామండి. లోటు ఏం కాపాడతలేదండి. ఇక్కడ అలాగే పెట్టుకొస్తున్నామండి. కాపాడిన వాళ్ళు కానీ మేము అందరం వచ్చి ఇక్కడ చేసి పెడుతున్నామండి. సేకర చేసి మామూలుగా వచ్చిన వాళ్ళకల్లా అన్నదానం చేస్తున్నామండి. ఇదండి అప్పటికి నాకు ఎప్పుడే 85 వచ్చిందండి. ఇప్పుడు నా వయసు 15 సంవత్సరాల నుంచి కొలిచేవాడిని. అప్పటికే కొలివే ఉందండి. యానం చీకట్లోరని కొలిచేవారండి. మానేసిన తర్వాత మేము మొదలెట్టామండి. నా వయసు 15 సంవత్సరాల కాడి నుంచి అలాగే కొలుచుకొస్తున్నామండి. ఆ తల్లి మాకు ఏం ఇబ్బంది చేయలేదండి. ఇప్పుడు అలాగే పెట్టుకొస్తున్నామండి. మాది గణపతి నగర్ అండి. గణపతి నగర్ నుంచి మాకు గణపతి నగర్లో నివసిస్తామండి. ఇక్కడ పూర్వం నుంచి మా తాతలు ముత్తాతల కాడి నుంచి మా దేవత అండి. ఇక్కడ పూర్వం నుంచి మా తాతలు కూడా ముత్తాతలు అలా కొలుచుకోరు. అక్కడి నుంచి మా నాన్నలు కొలిసి మా నాన్నకాడ నుంచి మేము కొలుచుకుంటున్నాం. నాకు ప్రత్యేకత అంటే ఇక్కడ అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయండి. దేవత
అనుకున్న పనులు కానీ సత్యమైన దేవత కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఎవరు వచ్చేవారికి 5 వరకు అండి చేలు కట్టినప్పుడు రోడ్డు పడిన తర్వాత అందరూ కూడా ప్రత్యేకంగా మంచి మా కులదేవత కాబట్టి అందరూ వచ్చి ఆయన అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ పూర్వం నుంచి కూడా జరుగుతున్నాయి. మేము కూడా ఇక్కడ సేవ చేసుకుని ఇక్కడ ఉంటుండే అందరూ కూడా చక్కబెడుతున్నాం. అందరూ కూడా బాగా ప్రత్యేకత అంతా జనం అంతా బాగా వస్తున్నారండి. బాగా వచ్చి ప్రత్యేకించి కులదేవత కాబట్టి మేము అందరూ కూడా చాలా సంతోషంగా అందరూ వచ్చి ఇక్కడ నివసించి అందరూ కోరుకున్న అన్ని కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ అందరూ కూడా మేము కాకుండా పైనుంచి అక్కడి నుంచో రావుల పొలం నుంచి కూడా అక్కడ వచ్చి ఇక్కడెక్కడే భోజనం అన్నదానం కట్ట ఇస్తున్నారు. అన్నదానం కట్ట చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అందరూ కూడా చాలా రోడ్డు పడి కానీ కూడా దేవత చాలా చక్కగా చూస్తున్నాను. అందరూ మేము ఇంకా తక్కువ అండి పైనుంచి కూడా అక్కడి నుంచి వచ్చి భోజనం పెడుతున్నారు. అక్కడి నుంచి వచ్చి కానుకలు ఇచ్చి కాళ్ళే పెడుతున్నారు భోజనాన్ని. మేము కూడా కొత్త ఇట్టి తక్కువ అండి దేవతకి అలా ప్రత్యేకత ఉంది కాబట్టి వాళ్ళకి అంత ప్రత్యేకత అంత కాపాడుతుంది కాబట్టి అక్కడ ఆ దేవత అంతా కూడా కాపాడుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి నివసించి కొలుసుకుని వెళ్తున్నారు దేవతలండి. అది ఎక్కడి నుంచి వచ్చి అక్కడ భక్తులు కూడా కోరిన కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ నివసించి ఇక్కడ అందరూ కానుకలు కడిచి ఇక్కడ భోజనం పెడుతుంది. ప్రతి శుక్రవారం కూడా పెడుతున్నాం భోజనాలు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా పెడుతున్నాం. అలాగే ముందు 25 కేజీల కానీ మొదలవడం 25 కేజీల కాడ నుంచి 50 కేజీలు 50 కేజీల కాడ నుంచి 55 కేజీల దాకా ఉడుకుతున్నాండి ఇక్కడ బియ్యం రైస్. అందరూ కూడా ఇప్పుడు ఇంకా తక్కువ అండి పెట్ల పేర్లు ఈ ఎండమూలగా కొంచెం తగ్గిపోయి జనం చాలా విపరీతంగా అక్కడ భోజనం అంటే ఇక్కడ చక్కగా భోజనం చేయాలి. బస్సులు కూడా ట్రావెల్ చేసి అందరూ కూడా ఇక్కడ ఎక్కడ వచ్చిన కూడా అందరూ కూడా మన భక్తులందరూ కూడా ఇక్కడ మంచి ఇక్కడ సౌకర్యం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా వచ్చి అక్కడ నుంచి వచ్చి మనం ఇక్కడ భోజనం పెట్టుకుని ఇక్కడ ఉంటున్నారు కదా అందరూ కూడా దేవత భక్తులందరూ ఇక్కడికి వచ్చి దేవతను కొట్టుకుంటున్నారు. శ్రీ నేరళం తల్లి అండి ఈ దేవత ఇక్కడనే కొలువంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అందరూ సౌకర్యం అందరూ కూడా చాలా చక్కగా చూద్దాం. అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడి నుంచే సేవ చేసుకుని ఇక్కడి నుంచి వేడి తట్టుకోలేక నీటిలో మునిగిన పక్షులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతుండగా మూగజీవాలు పక్షుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాహంతో నీటి చుక్క కోసం తిరుగుతున్న పక్షులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నాయి. వేడి తట్టుకోలేక నీటిలో మునిగిన పక్షులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతుండగా మూగజీవాలు పక్షుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాహంతో నీటి చుక్క కోసం తిరుగుతున్న పక్షులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నాయి. నీరు తాగడమే కాదు పూర్తిగా స్నానం చేసిన కాకలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఇంటి పెరట్లో ఉంచిన చిన్న నీటి తొట్టె వద్ద 2 కాకులు చేసిన పని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా కాకులు నీరు త్రాగి ఎగిరిపోతాయి. కానీ ఈసారి మాత్రం అవి నీటి పాత్రలో పూర్తిగా మునిగి సేద తీరాయి. ఒక కాకి ముందుగా నీటిలోకి దిగి రెక్కలు ఆడిస్తూ హాయిగా స్నానం చేయగా మరొకటి పక్కనే నిలబడి చూసింది. కొద్దిసేపటికి అది కూడా నీటిలోకి దిగి చల్లదనాన్ని ఆస్వాదించింది. మధ్యలో నీరు తాగుతూ మళ్లీ నీటిలో మునిగిపోతూ ఎండవేడి నుంచి ఉపశమనం పొంది అద్దం పట్టిన దృశ్యం. కాకులు చాలాసేపు నీటిలోనే ఉండిపోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో ఈ దృశ్యమే చెబుతోంది అని అంటున్నారు. ఇంటి యజమాని కూడా మూగ జీవాల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. పక్షి ప్రేమికుల విజ్ఞప్తి వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పెరట్లో బాల్కనీల్లో మేడలపై పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మనము ఉంచే ఒక చిన్న నీటి పాత్ర ఎన్నో మూగ జీవాల దాహాన్ని తీర్చి ప్రాణాలు కాపాడగలదు అని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆక్వా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నైట్ రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలుదారులు పడిపోవడం, ఫీడ్ మరియు సీడ్ కంపెనీల విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి రొయ్యల కొనుగోలు ధరలో కిలోకు 50 వరకు రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ దోపిడీని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీడ్ కంపెనీలు సిండికేట్ గా వ్యవహరిస్తూ ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నప్పటికీ తగ్గించాల్సిన సమయంలో ధరలను తగ్గించడం లేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఫీడ్ ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నాణ్యమైన సీడ్ అందించకుండా రైతులను మోసం చేస్తున్న కొన్ని సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆక్వా రంగంలో నాణ్యత ప్రమాణాల అమలును కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు నాయకులు హెచ్చరించారు. ఆక్వా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నైట్ రోడ్డుపై రొయ్యలను పారవేసి నిరసన వ్యక్తం చేశారు. రొయ్యల కొనుగోలుదారులు పడిపోవడం, ఫీడ్ మరియు సీడ్ కంపెనీల విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి రొయ్యల కొనుగోలు ధరలో కిలోకు 50 వరకు రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ దోపిడీని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీడ్ కంపెనీలు సిండికేట్ గా వ్యవహరిస్తూ ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నప్పటికీ తగ్గించాల్సిన సమయంలో ధరలను తగ్గించడం లేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఫీడ్ ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నాణ్యమైన సీడ్ అందించకుండా రైతులను మోసం చేస్తున్న కొన్ని సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆక్వా రంగంలో నాణ్యత ప్రమాణాల అమలును కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు నాయకులు హెచ్చరించారు. ఇలా చూడండి, ఇలా ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీస్ పెంచాలి ప్రస్తుత సంక్షోభం నుంచి రైతులను రక్షించకపోతే తగ్గించి ఇవాళ రైతును మోసం చేస్తున్నారు. దాని మీద ఈ పాలకొల్లు పూలపల్లి వైజంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వేలాది మంది రైతులు తరలి వచ్చి వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని అందరూ వ్యక్తపరిచారు.
ఏదైతే గతంలో 15 రోజుల కింద ఫీడ్ రేట్లు పెంచి రైతులు మోసం చేద్దాం అనుకున్నారో దానికి ప్రభుత్వం అడ్డు తగిలి ఏదైతే ఆప్ చేసి చర్చల పరంగా చర్చించుకోవాలని చెప్పి ఏదైతే ఆపిందో ఆ దురుద్దేశంతో ఏదైతే మా పెంచిన రేట్లను ఏదైతే నిలుపుదల చేశారో ఆ వ్యత్యాసాన్ని ఏమైనా సరే వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ అన్నీ కలిపి సిండికేట్గా మాదిరి తయారయ్యి ఇలా రైతుని అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి సరుకులు మేము కొనలేమనే పరిస్థితికి వచ్చారంటే ఇది చాలా దుర్మార్గం చర్య. దీనికి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాగే గతంలో కూడా ఫీడ్ రేట్లు పెంచేయటం చెప్పా చేయకుండా ఎవరికి దృష్టిలో లేకుండా ఇటు ప్రభుత్వం దృష్టిలో కూడా లేకుండా పెంచేయటం, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ మాదిరి తయారయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఇదే విధానం అవలంబించి సిండికేట్ మాదిరిగా దోచేస్తున్నాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు 10 రూపాయలు పెంచుతారు, అవసరం లేనప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గించేస్తారు. ఇలాగా వాళ్ళందరూ 100 మందో 120 మందో ప్లాంట్ వాళ్ళందరూ అసోసియేషన్ కాబట్టి వెంటనే అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని ఎన్నోసార్లు మన ప్రభుత్వం తీసుకెళ్ళాం. గత యువగోళం పాదయాత్రలో లోకేష్ గారికి కూడా ఆ రోజున నేను ఆక్వా సంఘం నాయకుడిగా ఆ రోజున సమస్యల మీద రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ మీరు అన్ని రైతులకు అనుకూలంగా అడిగారు. తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే దాని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఆ రోజు మా రైతులకు హామీ ఇచ్చిన లోకేష్ గారు కానీ వీరందరూ ఏదైతే రైతులు కోరికలు ఉన్నాయో అవి చిన్న కోరికలు. సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ, అది ఇంకా కొంతమంది రైతులు రావాలి, అది వెంటనే అమలు చేసి ఆ రైతు యొక్క బాధను తీర్చండి. ఏదైతే రైతు 15 సంవత్సరాల కిందట 100 కౌంటు 250 రూపాయలు ఆ రోజు ఇదే రేటు ఉండి, ఆ రోజు మేత బస్తా 1500 ఉండి, ఆ రోజు కూలీ వల కూలీ 400 రూపాయలు, డైలీ వచ్చి కూలీ 400 రూపాయలు. మరి ఈ రోజుని 15 సంవత్సరాల తర్వాత అదే మేత బస్తా 2700, అదే కూలీ 800. ప్రతి వస్తువు 10% నుంచి 100% పెరిగింది. మరి ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉంటే రైతు ఏ రకంగా మీకు ఇదవుతాడు? ఆ రోజు 1000 పిల్ల ఖరీదు 18 పైసలు 17 పైసలు, ఇవాళ 36 పైసలు నుంచి 40 పైసలు. ఏ రకంగా మీకు రైతు ఎలా అవుతాడు? ఒకసారి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్ని వ్యవస్థలో రేట్లు పెంచేసుకుని రైతుకి అదే రేటు ఉందంటే అసలు ఎలా గిట్టుబాటు అవుద్ది? రైతులు ఎలా పోతున్నారు అంటే రైతులు అందరూ ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే రైలు చెరువులు చేస్తే వీళ్ళు కోటీశ్వర్లు, వీళ్ళు కోట్లు మిగిలిపోతున్నాయి అంటున్నారు. అలా కోట్లు మిగిలిపోతే రోడ్డు ఎక్కడ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ దీంట్లో అప్పు పుడుతుందని, దీంట్లో ఏదో ఒకటి అవసరమైతే ఒక క్రాప్ వస్తే కవర్ అయిపోతామని చెప్పి అప్పులు తెచ్చి రొటేషన్ మీద ఇవాళ రైతు బతున్నాడు తప్ప ఏ రైతు బాగోలేదు. 100కి 80 మంది రైతులు దెబ్బతినేసి ఉన్నారు. ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్లు తెలుసుకోండి. మీకు ఏదైనా ఒక రిపోర్ట్ రావాలంటే రైతులు ఎలా ఉన్నారో, ఇండస్ట్రీ ఎలా ఉందో రావాలంటే రైతుల దగ్గర మీరు రైతులు చెప్పిన ఈ మాటలు వినండి. అంతే తప్ప గ్రౌండ్ రిపోర్ట్లో లేకుండా వెళ్తే మీరు గత ప్రభుత్వంలాగా దెబ్బతింటారు. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతులకు మంచి చేయాలని ఉంది కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.